హాయ్ బ్రదర్, అందరికీ నమస్తే. నేను మీ మహేరిషి క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఇది P2 అటెస్టేషన్ ఫామ్ అయితే ఇది చూస్తున్నామండి. పైన రిజిస్ట్రేషన్ నెంబర్ ఇన్బిల్డ్గా వచ్చేస్తుంది. అటెస్టేషన్ ఫామ్ ఓపెన్ చేయగానే ఇక్కడ సీరియల్ నెంబర్ 1 ఇక్కడ సర్నేమ్ అనిపిస్తుంది కదా, మీకు ఇక్కడ మీ ఇంటి పేరు ఆటోమేటిక్గా ఇవి వచ్చేస్తాయి. మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఒకటి కింద ఫిల్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు తెల్లు బబుల్ వస్తుంటుంది. నేను ఏలు పెట్టిన దగ్గరికల్లా బబుల్ వస్తుంటుంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అయితే ఇక్కడ ప్రతి ఒక్కటి కొంచెం కేర్ఫుల్గా నింపండి బ్రదర్, ఎందుకంటే సరే మళ్ళీ మనం నింపేది ఏదో నింపుతున్నాం కాబట్టి ఏదో అగుడు కాకుండా చాలా జాగ్రత్తగా చూసి నింపండి. ఇంకేదైనా డౌట్ ఉన్నా, ఇప్పుడు నేను ఇంకా ఇందులో ఒకవేళ మాట్లాడుకుంటే ఏదైనా మిస్టేక్ ఉందనుకో, నన్నే ఫైనల్ చేసుకోకుండా కూడా మీరు కూడా ఒకసారి ఓన్గా ఫైనల్ చేసుకొని నింపండి. ఇక్కడ చూసారు కదా, ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి. మీ పోస్ట్లో ఆటోమేటిక్గా మళ్ళీ కింద 1, 2, 3 ఇట్లా సీరియల్ నెంబర్ ఉంది కదా రోమన్ అంకెలలో, అది ఆటోమేటిక్ ఇన్బిల్డ్ వచ్చేస్తుంది. ఇక్కడ 2 నెంబర్ చూస్తే డీటెయిల్ ఆఫ్ అడ్రస్ అని ఉంది కదా, ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ అని ఉంది. ఇప్పుడు ఒకవేళ ఎంప్లాయ్ కానీ బ్రదర్ వల్ల కొత్తగా ఫ్రెష్గా వచ్చింది అనుకో, మీది ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ కామన్ ఉంటుంది. ఒకవేళ ఎంప్లాయ్ అనుకోండి, ప్రజెంట్ అడ్రస్ అయితే వేరే ఉంటుంది, పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటుంది. ప్రజెంట్ అడ్రస్ అంటే ఈయన వర్కింగ్ ఎక్కడ చేస్తున్నాడో అది ఫిల్ చేస్తాము. పర్మనెంట్ అడ్రస్ అయితే వాళ్ళ ఇంటి దగ్గరది, అక్కడ ఫిల్ చేస్తాము. ఇక్కడ పర్మనెంట్ చూస్తున్నాం కదా, పర్మనెంట్, ఇక్కడ ప్రజెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్నారో అవి నింపాలి. హౌస్ నెంబర్ అంటే హౌస్ నెంబర్ ఇస్తాము. నేమ్ ఆఫ్ ద అపార్ట్మెంట్ అంటే అపార్ట్మెంట్ లేకుంటే ఎన్ఏని పెట్టేసేయండి. ఇక్కడ లేనంటే వరుస లేదు కాబట్టి ఇలా ఎన్ పెట్టేసేయండి. విలేజ్ టౌన్, ఇక్కడ స్ట్రీట్ అంటేనేమో మీ ఊరి పేరు రాయండి. విలేజ్ టౌన్ అంటే విలేజ్ పేరు రాయండి. ఒకవేళ స్ట్రీట్ నేమ్ ఉంటే స్ట్రీట్ నేమ్ రాయండి. మండల్ అయితే మండల్ రాస్తారు, డిస్టిక్ అయితే డిస్టిక్ కొట్టేస్తారు. తర్వాత స్టేట్ తెలంగాణ కామన్ ఉంటుంది. పిన్ కోడ్ చేంజ్ ఉంటుంది, ఒకసారి అబ్జర్వ్ చేసుకొని రాసేసుకోండి. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే తర్వాత పెట్టేసేయండి సిగ్నేచర్ అనేది. ఒకవేళ ఇక్కడ చూడండి కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ మొబైల్ నెంబర్ ఫస్ట్ ఇచ్చేసేయండి మీది. తర్వాత ఆల్టర్నేట్ నెంబర్ అంటే ఇక్కడ 2వ నెంబర్ కూడా ఇవ్వాలి. తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఉంది కదా, ఈమెయిల్ అడ్రస్ అయితే మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత ఇంకొకటి, మీరు పాకిస్తాన్ నుంచి రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ అంటే ద అడ్రస్ ఆఫ్ డొమినియన్ అంటే ఇక్కడ అందరూ నో అని పెట్టేసేయండి. మనం ఎవరు డొమినియన్ పర్పస్లో మనం ఎవరు రాలేదు కాబట్టి నో అని పెట్టేసేయండి. ఆ తర్వాత 3వ నెంబర్ చూడండి ఒకసారి. 3వ నెంబర్, particular of places where you have resided during the preceding 5 years from the date ఫైలింగ్ ఆఫ్ అటెస్టేషన్ ఫామ్. మీరు అటెస్టేషన్ ఫామ్ నింపే సమయానికంట 5 సంవత్సరాలు ఎక్కడున్నారు అని చెప్పి అయితే అడగడం జరుగుతున్నది. ఇక్కడ రెసిడెన్షియల్ అడ్రస్ అంటే మీరు ఒకవేళ ఎంప్లాయ్ అయితే మీ అడ్రస్ గత 5 సంవత్సరాల నుంచి అక్కడనే ఉంటే అదే రాసుకోండి. ఎంప్లాయ్ కాదు, మేము ఇంటికాడనే ఉన్నాము అడ్రస్ అయితే మీరు అదే రాసేసుకోండి. ఇక్కడ పోలీస్ స్టేషన్ అంటే డిస్టిక్ అని ఉంటుంది కదా, మీరున్న అడ్రస్ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది, అది ఏ జిల్లా అని కూడా రాసేసేయండి. ఇక్కడ బ్రదర్ ఏం చేసేయండి, ఇక్కడ December 18 నుంచి ఇట్లా December 19 అని నింపడం జరిగింది. మీరు ఇట్లా నింపుకోవచ్చు, లేదంటే మీ కంఫర్ట్. ఇప్పుడు January 2023 నుంచి December 2023 వరకు నేను పలానా కార్డు ఉన్నా, అది అట్లా. తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, 2023 అయిపోయింది కాబట్టి, అంటే 23 అడుగుతుంది, 24 అడగట్లేదు కాబట్టి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 2023 జనవరి, డిసెంబరు 2023 ఎక్కడ ఉన్నావు అది రాసేసుకుంటావు. రెసిడెన్షియల్ అడ్రస్ పూర్తిగా రాస్తాం. మీ అడ్రస్ అంటే మీ ఇంటి నెంబర్ రాస్తాం, ఊరు నెంబర్ రాస్తాం, మండలము కమ్సే డిస్టిక్ రాస్తాము. ఓకే కదా. తర్వాత 2023 ఫస్ట్ కాలం అయిపోయింది. తర్వాత ఏం చేస్తాము, 2022 జనవరి నుంచి డిసెంబర్ 2022 వరకు మేము పలానా కాడను, అట్లా 5 years అయితే నింపండి. తర్వాత ఫాదర్ డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేసుకోండి. నేమ్ ఇన్ ఫిల్ విత్ ఎలైజెస్ అంటే ఇక్కడ మీ ఫాదర్ నేమ్ రాయండి. తర్వాత ప్రొఫెషనల్, ఇప్పుడు డాడీ ఒకవేళ ఎంప్లాయ్ అయ్యండి అనుకోండి, ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ అని రాయండి. ఆయన ఒకవేళ కింద ఇంకోటి సి చూడండి, ఇన్ సర్వీస్ గివెన్, ఆయన ఏ ఎంప్లాయ్ అయితే రాయండి. లేదు మా డాడీ ఎగ్జాంపుల్ నేను కూలీ, మా డాడీ వర్క్ చేస్తాడు, కూలీ అని రాసుకుంటా, డైలీ లేబర్ అని రాసుకోవచ్చు. లేదు ఇంకా అగ్రికల్చర్ ఫార్మర్ అనుకోండి, ఫార్మర్ అని రాసుకోవచ్చు. మన ప్రొఫెషనల్ ఏందనేది కూలీ అయితే కూలీ రాయొచ్చు, లేబర్ అయితే లేబర్, అది ఏదైనా రాసుకోవచ్చు అండి, టెన్షన్ ఏం లేదు. ఎంప్లాయీస్ అయితే ఎంప్లాయీస్ అని పెట్టండి, ఆయన ఏ సర్వీస్ అనేది అది పెట్టేసేయండి. లేదనేమో లేదు అని పెట్టేసేయండి, ఎన్ఏ అని పెట్టేసేయండి. తర్వాత ఇంకొకటి చూస్తే ఇక్కడ ప్రజెంట్ పోస్టల్ అడ్రస్ అని ఉంది కదా, ఇది మన పోస్టల్ అడ్రస్ మన ఇంటికాడది పెట్టేసుకోవచ్చు అండి. ఇది 2 పోస్టల్ అడ్రస్ అంటే పైది, ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ 2 కామన్గా రాసేసుకోండి. లేన్ నెంబర్ ఐడియా లేకుంటే అవసరం లేదండి, మీ నథింగ్ అని పెట్టేసేయండి, ఎన్ఏ అని పెట్టండి. స్ట్రీటు, విలేజు, సిటీ, మండలు, డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్ ఇక కామన్గా అన్నిట్లా ఇన్బిల్డ్గా నింపేసేసుకోండి. తర్వాత ఇక్కడ నేషనాలిటీ అని ఉంది కదా, 5వది. నేషనాలిటీలో ఫాదర్ ఏంటిది, ఇండియన్, మదరు ఇండియనే, వైఫ్ ఒకవేళ మ్యారేజ్ అయిందనుకో అడుగుతుంది కదా, అక్కడ అడగంగానే ఎస్ అంటే ఎస్ పెట్టండి, నో అంటే నో పెట్టండి. ఎస్
మీకు మ్యారేజ్ అయిందనుకో ఎస్ పెట్టగానే వైఫ్ అని అడుగుతుంది. ఇండియన్ కదా, అందరు ఇండియన్, మనం ఎవరు ఫారెన్ అమ్మాయిన్స్ చేసుకోం కాబట్టి తక్కువ కాబట్టి ఓకే నో అని పెట్టేసుకోండి. ఒకవేళ మీకు మ్యారేజ్ అయి ఉంటే మీ భార్య, ఇక్కడ చూడండి రోమన్ అంకె 2 అని ఉంది కదా, ఇక్కడ రోమన్ అంకె 2 ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ వైఫ్ ఎక్కడ జన్మించిందంటే ఇక్కడ ఖమ్మం అని పెట్టినాం మేము, ఎగ్జాంపుల్ అన్నట్టు. ఇది డమ్మీ ఖమ్మం అని పెట్టేసినాం, ఖమ్మం ఓకేనా. ఇట్లా తర్వాత 6వది డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ అప్లికెంట్. ఇప్పుడు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంత అది రాసేసేయండి. ప్రజెంట్ ఏజ్ మీరు మొత్తం అంటే ఇట్లా రాసేయండి, 27 సంవత్సరాల 8 నెలల 10 రోజులు అనుకోండి, అట్లనే రాసేసేయండి ఆన్ ప్రజెంట్ డేట్కి ఓకేనా. సేమ్ ఇప్పుడు పైన 27 సంవత్సరాలు ఉంది కదా, అదే కింద సేమ్ అట్లనే వేసేయండి ఓకేనా. దీంట్లో ఏం మార్పులు ఉండవు. ఇప్పుడు మనం ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అప్లికెంట్ అంటే ఎస్ఎస్సి మెమోలోదే వేస్తాం కాబట్టి ఇక్కడ సి కాలం కూడా అదే అడుగుతున్నాడు, ఎస్ఎస్సి మెమోలోదే వేసేసేయండి, ఏం టెన్షన్ లేదు. తర్వాత మీరు 7వది చూద్దాము, ప్లేస్ ఆఫ్ బర్త్ డిస్టిక్ అండ్ స్టేటు. మీరు ప్లేస్ ఆఫ్ బర్త్ మీ విలేజ్ పేరు ఫస్ట్ రాయండి, తర్వాత డిస్టిక్ ఎగ్జాంపుల్ సూర్యాపేట అనుకో సూర్యాపేట రాయండి, స్టేటు తెలంగాణ రాసేయండి. తర్వాత బి ఉంది చూడండి, డిస్టిక్ అండ్ స్టేట్ టు విచ్ బిలాంగ్ టు అని అంటే డిస్టిక్ పేరు ఏంటిది, ఒకవేళ నాది ఎగ్జాంపుల్ సూర్యాపేట, ఫస్ట్ సూర్యాపేట రాస్తా, తర్వాత స్టేట్ అంటే తెలంగాణ రాస్తాం కదా, అట్లా రాసేసేయండి. మీకు నేను ఎక్కడ ఫింగర్ పెడుతుంటే అక్కడ మీకు టచ్ అయితే ఉంటుంది, ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. రిలీజియన్ మతం ఏంటిది అంటాడు, ఇక్కడ రిలీజియన్ అంటే ఏంటిది హిందూ, నేను హిందూ కాబట్టి హిందూ పెట్టేస్తాను, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, ముస్లిం అయితే ముస్లిం, గట్ల పెట్టేసుకోను. ఇంకొకటి ఆర్ యూ మెంబర్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్, ఇక్కడ ఎస్టీనా ఎస్సీనా, తర్వాత లేకుంటే బ్యాక్వర్డ్ క్లాసెసా ఈడబ్ల్యూఎస్ అని అడుగుతాడు. ఇక్కడ మనం ఏం పెడతాం, ఈ డమ్మీ కాబట్టి ఇది ఈడబ్ల్యూఎస్ అని పెట్టినాం కాబట్టి ఈడబ్ల్యూఎస్ ఓకేనా. తర్వాత ఇక్కడ 9th కాలం ఇంకొకటి చూద్దాము, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షోయింగ్ ప్లేసెస్. ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ ఏం లేదండి, మీరు 7th నుంచి అంటే ఇక్కడ ఇంటర్ఫేస్ చూసుకోండి. ఫస్ట్ కోర్స్ కింద మీకు ఇక్కడ 7th క్లాసు 10th క్లాసు ఇంటర్మీడియట్ అంటుంది కదా, మనం ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ అది ఫిల్ చేసుకుంటాం కదా. అయితే ఇక్కడ చూడండి ఫస్ట్ 7th క్లాస్ ఉంది కదా, మీరు ఎక్కడ చదివిండ్రు ఫస్ట్ ఆ స్కూల్ పేరు రాయండి, ఆ స్కూలు ఏ ఊరు కిందకి వస్తుందో రాయండి, మండలం ఏది వస్తుందో రాయండి, డిస్టిక్ ఏది వస్తుందో రాయండి ఇక్కడ. తర్వాత డేట్ ఆఫ్ ఎంటర్ అంటే మనం ఎప్పుడు అకాడమిక్ అంటే స్కూల్ పిల్లలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, జూన్లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ జూను, ఇప్పుడు మీరు 7th క్లాస్ ఎగ్జాంపుల్ 2007 అనుకుందాం, ఇక్కడ జూన్ 2007 రాసి మళ్ళీ ఎప్పుడు క్లోజ్ అయితే మనకి హాలిడేస్ ఎప్పుడు ఇస్తారు, సమ్మర్ హాలిడేస్ స్కూల్ పిల్లలకి ఏప్రిల్లో ఇస్తారు, ఏప్రిల్ 2000. ఇప్పుడు నేను ఇక్కడ 7 పెట్టినా కాబట్టి ఇక్కడ 2008 పెట్టాలి ఓకే కదా, మీకు క్లారిటీ వచ్చింది కదా. అట్లా పెట్టేసుకొని 7th క్లాస్కి హాల్ టికెట్ నెంబర్ ఉన్నది కాబట్టి బోనోఫైడ్ మీద నెంబర్ ఉంటే వేసుకోండి, లేకుంటే వదిలేసిన నష్టం ఏం లేదు. ఆ స్కూలు ఇక్కడ మీ పోలీస్ స్టేషన్ కాదండి, ఆ స్కూల్ ఏ స్టేషన్ పరిధిలోకి వస్తుందో రాయండి. ఇక్కడ ఆ స్కూల్ ఏ పరిధిలోకి వస్తుంది అంటే ఇప్పుడు నేను ఇక్కడ హుజూర్నగర్ అని రాసిన, డిస్టిక్ సూర్యాపేట అని రాసిన, అట్లనే ఎస్ఎస్సి కూడా అట్లనే నింపండి, తర్వాత ఇంటర్మీడియట్ అట్లనే నింపండి. ఇంకా ఒకవేళ మీరు డిగ్రీ కూడా పెట్టుకుంటే ఆ డిగ్రీ కూడా నింపేసుకోండి, నష్టం ఏం లేదు. తర్వాత 10 చూద్దాం, హ్యావ్ యూ ఎట్ ఎనీ టైమ్ బీన్ ఎంప్లాయిడ్ అంటే మీరు ఎప్పుడైనా ఎంప్లాయ్గా భర్తీ అయినరా స్టేట్ గవర్నమెంట్లో అడుగుతాడు. ఎస్ అని పెడితే మీకు ఒక కాలం ఓపెన్ అవుతుంది, ఆ కాలం నింపేసుకోండి. నో అని పెడితే నో పెట్టేసుకోండి. తర్వాత 11th చూడండి, మీరు ఇది ఇంపార్టెంట్, క్రిమినల్ కేసెస్ ఉన్నాయా అని అడుగుతున్నాడు. క్రిమినల్ కేసెస్ ఉంటే మీరు ఖచ్చితంగా ఎస్ అని పెట్టండి, 100% పెట్టండి. లేదు నా మీద క్రిమినల్ కేసెస్ లేదు, ఏం లేవు, పిటి కేసులు ఇట్లా లేవు అంటే నో అని పెట్టండి. ఒకవేళ మీకు ఇంతకీ డౌట్ ఉంటే మీరు పోలీస్ స్టేషన్ నియర్ బై పోలీస్ స్టేషన్ పోతే ఎస్బీ సార్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చెప్తారంటే మీ మీద కేసు ఉందా లేదా ఒకసారి చూసి కూడా చెప్తారు. అదేవిధంగా పిటి కేసులు కూడా వెరిఫై యాప్లో ఉంటాయి, స్టేషన్కి పోతే చెప్తారు. ఆ వెరిఫై యాప్లో కూడా చూసుకున్నాక ఇంకా నష్టం ఏం లేదు కాబట్టి రేపు కూడా టైం ఉంది కాబట్టి నిమ్మలంగా చూసుకొని నింపుకోండి. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఫైన్ వేసి ఉంటే ఆ ఫైన్ కూడా కట్టండి, క్లియర్ చేసినాకనే ఈ ఫామ్ ఫిల్ చేయండి. అరే ఉంది కదా ఎప్పుడుదో ఫైన్ కేసు పిటి కేసు అని మీరు ఫైన్ కట్టకుండా ఉండకూడదండి, క్లియర్ చేసుకొని ఉంచుకోవాలి ఓకేనా. ఎఫ్ఐఆర్ ఉన్నా కూడా ఎస్ అని పెట్టి అది క్లియర్ చేసుకొని ఉండాలి, నష్టం ఏం లేదు. కానీ మీరు ఫాల్స్ రిపోర్ట్ ఇస్తే మాత్రం జాబ్ ఇయ్యరు, అది గుర్తుపెట్టుకోండి ఓకేనా. తర్వాత మీరు ఇక్కడ పిటి కేసులు మరి పెట్టాలన్నా అంటే సివిల్, ఇప్పుడు పిటి కేసులు కూడా పెడితే అంటే మేము బోర్డు నుంచి అడిగింది ఏంటంటే పిటి కేసులు కూడా పెడితే ఏం కాదు, మీరు ఉన్నది ఉన్నట్టు పెట్టుకోండి, ఉంటే ఉన్నది ఉన్నట్టు పెట్టుకోండి అని చెప్పిండు. ఇప్పుడు పిటి కేసు అంటే ఏదో మీకు తెలియకుండా మీరు దారమడిపోతే మీ మీద ఫోటో తీసి పిటి కేసు వేయరు. మీరు ఏదన్నా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు, వాహనాన్ని తోలుతున్నారు, వాళ్ళు ఆపుతారు, తాగిన అని ఊదమన్నారు, ఊదినవు, దాంట్లో రీడింగ్ వచ్చింది, అప్పుడు నిన్నేం చేస్తారు, నీ పేరు, నీ ఊరు పేరు, నీది ఒక లైసెన్స్ నెంబరు, మీ యొక్క వెహికల్ నెంబరు అన్నీ తీసి ఒక ప్రింట్ ఇస్తారు. ప్రింట్ ఇచ్చి రేపు కోర్టులో వచ్చి ఫైన్ కట్టుకోమంటారు, మీ మీద పిటి కేసు ఛార్జ్ షీట్ చేస్తారు. అట్లా మనకు తెలియకుండా పిటి కేసు ఉండదు ఎప్పుడైనా.
మనకు తెలుస్తుంది, వాళ్ళు ఆపుతారు, ఆపితేనే పిటి కేసు అవుతుంది. ఒకవేళ మనోళ్ళు ఏమనుకుంటారంటే నువ్వు టూ వీలర్ వేసుకొని పోతున్నావు, ఆయన ఫోటో కొట్టిన అది పిటి కేసు, అది చలానా వస్తుంది, అది వేరు. ఇది పిటి కేసు అంటే మీరు ఇప్పుడు తాగి డ్రైవ్ చేసినా, ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్, ఇది ఒకటి ఎగ్జాంపుల్. తర్వాత మీరు హెల్మెట్ లేకుండా ఆపిండు, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఆపిరు, హెల్మెట్ ఏదంటే లేదు సార్ అన్నాను, నీకు డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతారు, ఏం లేవనుకో వాళ్ళు ఏం చేస్తారంటే మీ పేరు, ఆధార్ కార్డు ప్రకారం అన్నీ కొడతారు. ఇవన్నీ పిటి కేసుల కిందకి వస్తాయి. అసలైతే పిటి కేసు ఏం ప్రాబ్లం ఉండదు, మీరు మెన్షన్ చేసిన నష్టమేం రాదు, ఎస్బీఐ ఎంక్వైరీలో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. పిటి కేసులు కామన్గా అయితేనే ఉంటాయి. కాకుండా మనం జెన్యున్గా మెన్షన్ చేస్తే అది చలానా కట్టిన అది కూడా పెట్టుకుంటే, జిరాక్సులు తెచ్చుకుంటే రేపు అన్నీ నడుస్తాయి అన్నట్టు. మీరు ఒకవేళ వెరిఫై యాప్లో మీరు పెట్టలేదు అనుకోండి, ఒకవేళ పుచ్చుకొని మీ మీద అది పిటి కేసు ఉందనుకో, సరే ఒకవేళ నడిచే కాడ నడవనప్పుడు మళ్ళీ తలకాయ నొప్పి అవుతుంది. కాబట్టి చూసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఉంటే ఉందని పెట్టండి, లేకుంటే లేదని పెట్టండి. ఓకే. తర్వాత 12th కాలంకి వెళ్తే పర్సన్స్ వెళ్ళినాడు బ్లడ్ రిలేషన్ అంటే మనం మంచోళ్ళమా కాదా, లొల్లి చేస్తామా అన్నట్టు మన ఊరోళ్ళని అడుగుతారు, మన ఇంటెమ్మట వాళ్ళని అడుగుతారు. కాబట్టి బ్లడ్ అంటే మన రక్త సంబంధీకులు కాకుండా వేరే వాళ్ళ ఒక 2 పేర్లు రాయండి, వాళ్ళ ఇంటి నెంబర్ రాయండి, వాళ్ళ పేరు రాయండి, ఇంటి పేరు రాసేసేయండి, హౌస్ నెంబరు, అపార్ట్మెంట్లు ఉంటే అపార్ట్మెంట్లు, మీరు రోడ్డు స్ట్రీట్ అంటుంది కదా, మన ఊళ్ళలో అట్లేమున్నది కాబట్టి అన్ని విలేజ్ నేమ్ అన్న దగ్గర విలేజ్ నేమ్ రాయండి, స్ట్రీట్ దగ్గర కూడా రాసుకున్నా నష్టం ఏం లేదు, అది రాసుకోవచ్చు. మండల్ డిస్టిక్ రాసేసేయండి. తెలంగాణ స్టేటు మీది ఏ నెంబర్ అయితే ఏ నెంబర్ అది రాసేసుకోండి. తర్వాత 13th సీరియల్ నెంబర్ చూడండి. పొలిటికల్ పార్టీలో మనోళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నారు, ఎవరు లేరని పెట్టేసేయండి. తర్వాత డిక్లరేషను ఇది కామన్గా మీరు ఇవన్నీ కరెక్టే కదా అని అడుగుతారు అన్నట్టు. ఓకే, ఇవన్నీ మేమే పెట్టేసినామని పెట్టేసేయండి, నష్టం ఏం లేదు. ఇక్కడ చూస్తే డిక్లరేషన్ ఫామ్ ఉంది, ఇక్కడ సిగ్నేచర్ విత్ ఇక్కడ సీల్ అని ఉంది చూసుకోండి, ఫోటోకి రైట్ సైడ్లో అతికిచ్చే కాడ ఇక్కడ సంతకం పెట్టించేసి సార్ది సీల్ రాయండి. ఇక్కడ రెసిడెంట్ అని ఉంటుంది, మీ ఊరు ఏ ఊర్లో ఉన్నారో, అంటే ఈయన ఎవరు మనకి ఇక్కడ ఎవరైతే సంతకం పెడతారో ఆయన మనల్ని సర్టిఫై చేస్తున్నట్టు. ఆ ఊరు అవును నిజమే, ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి నాకు ఇన్ని నెలల నుంచి తెలుసు అని ఇక్కడ రాస్తాడు. 5 సంవత్సరాలు లేదు, 5 సంవత్సరాల నుంచి నాకు తెలుసు, 5 సంవత్సరాల 3 నెలలు మంత్కు ముందు రాసుకోవాలండి. ఇక్కడ 3 నెలల నుంచి నాకు తెలుసు అని అట్లా రాసుకోవచ్చండి. ఓకేనా, ఇదండి అటెస్టేషన్ ఫామ్. ఏం టెన్షన్ లేదు, ఏదైనా మిస్టేక్ పోయినా మీరేం గాబరా పడాల్సిన అవసరం లేదు. గోషమాలకు వచ్చినప్పుడు సార్ వాళ్ళు ఇంకేదైనా ఉన్నా కానీ మీకు చెప్తారు. ఓకేనా బ్రదర్, ఓకే, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకేమైనా ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, చెప్తా.